Hello everyone and welcome to the session on important case laws. Previous sessions lo manamu legal maxims and foreign phrases, Indian Contract Act, law of torts, criminal law, family law, ADR, IPR so ivanni topics gurinchi discuss chesnam. Ippudu manamu అన్ని టాపిక్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ అంటే సుప్రీంకోర్ట్ అండ్ వేరియస్ హైకోర్ట్స్ ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ ల్యాండ్మార్క్ కేసెస్ని డిస్కస్ చేద్దాం. ఈ ఇంపార్టెంట్ కేసెస్ అనేవి దే ఆర్ అపియరింగ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద లా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో ఫర్ పీజీ ఎంట్రన్సెస్ అండ్ ఆల్సో ఫర్ వేరియస్ లా రిలేటెడ్ ఎగ్జామ్స్ ఇన్ ఇండియా. ఫస్ట్ కేసు మనం చూసుకుంటే జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అ కేస్ ఆఫ్ 2018. సో జోసెఫ్ షైన్ కేస్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు అడల్టరీ. సో అడల్టరీ అంటే వివాహేతర సంబంధం. సో అడల్టరీ అనేది ఇంతకుముందు మన ఐపీసీలో ఓల్డ్ ఐపీసీలో 497లో మెన్షన్ చేయబడ్డది. కాకపోతే ఇక్కడ అడల్టరీలో ఏమవుతుందంటే అ విమెన్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ప్రాపర్టీ ఆఫ్ ద హస్బెండ్. మన ఐపీసీలో ఇచ్చినటువంటి సెక్షన్లో ఏమంటుందంటే విమెన్ ఒకవేళ వేరే వ్యక్తితోని సెక్స్ చేయాలనుకుంటే హస్బెండ్ పర్మిషన్ తీసుకోవాలని ఇక్కడ మెన్షన్ చేయబడ్డది. సో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే దిస్ ఈస్ నాట్ అ క్రిమినల్ అఫెన్స్ ఎనీమోర్. అ విమెన్ has complete right to have sexual intercourse with any person that she wants to, right? So అడల్టరీ అనేది డీక్రిమినలైజ్ చేయబడ్డది అండ్ సుప్రీంకోర్టు వచ్చేసి మొత్తం సెక్షన్ 497ని డీక్రిమినలైజ్ చేయడం జరిగింది. కాకపోతే సుప్రీంకోర్టు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పింది ఏంటంటే అడల్టరీ ఈజ్ డీక్రిమినలైజ్డ్ బట్ స్టిల్ అడల్టరీ కెన్ బి అ గ్రౌండ్ ఫర్ డివోర్స్. అడల్టరీ కెన్ బి అ గ్రౌండ్ ఫర్ డివోర్స్ అంటే అడల్టరీ జరిగిందని మనము డివోర్స్ పిటిషన్ని ఫైల్ చేయవచ్చు. ఇది సుప్రీంకోర్టు మెన్షన్ చేయడం జరిగింది. సో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే అడల్టరీ 497 ఏదైతే ఐపీసీలో ఉందో దట్ ఈస్ వయలేటెడ్ ఆర్టికల్స్ 14, 15, 21. సో 14 వచ్చేసి ఇట్ ఈస్ రైట్ టు ఈక్వాలిటీ, 15 ఈజ్ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండ్ 21 ఈజ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఈ 3 ఆర్టికల్స్ వయలేట్ కాబడ్డాయని సుప్రీంకోర్టు జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పడం జరిగింది. నెక్స్ట్ 𝗧𝗦𝗔𝗧 వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా విచ్ ఇస్ అ కేస్ ఆఫ్ 2018. సో ఈ కేసులో హోమోసెక్షువాలిటీని సుప్రీంకోర్టు డీక్రిమినలైజ్ చేయడం జరిగింది, రైట్? సో ఇంతకు ముందు ఐపీసీలో దెర్ వాజ్ అ సెక్షన్ విచ్ ఇస్ నోన్ యాజ్ 377 సో విచ్ ఇస్ క్రిమినలైజింగ్ అన్యాచురల్ అఫెన్సెస్. ఈ 377ని టు ద ఎక్స్టెంట్ ఆఫ్ హోమోసెక్షువాలిటీ డీక్రిమినలైజ్ చేయడం జరిగింది. సో ఇంతకు ముందు సుప్రీంకోర్టు యొక్క పొజిషన్ వేరే ఉండే ఇన్ సురేష్ కుమార్ కౌశల్ కేసు. సురేష్ కుమార్ కౌశల్ కేసు 2013 కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఏదైతే ఉందో దట్ ఈస్ అ వెరీ వెరీ స్మాల్ మైనారిటీ అండ్ వాళ్ళ కోసం మన స్పెసిఫిక్ డీక్రిమినలైజేషన్ చేయడం వేరే లాస్ తయారు చేయడం అవసరం లేదు అని సుప్రీంకోర్టు 2013లో చెప్పడం జరిగింది. బట్ 2018లో వచ్చినటువంటి ఈ కేసులో సుప్రీంకోర్టు హ్యాస్ డీక్రిమినలైజ్డ్ హోమోసెక్షువాలిటీ. వాట్ ఇట్ సేస్ ఇస్ దట్ LGBTQ community to the extent of them 377 is decriminalized. Ikkada what exactly is a full form of LGBTQ? L stands for lesbian, G stands for gay, and B is bisexual, T under transgender, and Q is queer, which is an umbrella term for the entire LGBT కమ్యూనిటీ, రైట్? సో వీళ్ళందరికీ హోమోసెక్షువాలిటీ అనేది డీక్రిమినలైజ్ చేయబడ్డదని సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కేసు వచ్చేసి పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దిస్ ఈస్ అ వెరీ ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్. సో పుట్టస్వామి ఈజ్ అ రిటైర్డ్ జడ్జ్ అండ్ హీ ఛాలెంజ్ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ఆధార్ కార్డ్. సో ఆధార్ నెంబర్ ఏదైతే ఒక 12 డిజిట్ నెంబర్ ఉందో ఆ నెంబర్ మనం తీసుకుంటే యూ విల్ బీ ఏబుల్ టు యాక్సెస్ ఆల్ ద పర్సనల్ డేటా ఆఫ్ ద సిటిజన్స్. అంటే మన ఐరిస్ లేదా ఫింగర్ ప్రింట్స్ సో ఇవన్నీ మనం ఎవరెవరికైతే ఆధార్ నెంబర్ ఇస్తున్నామో వాళ్ళకి యాక్సెసిబుల్ ఉంది కదా. సో దిస్ ఈజ్ వయలేషన్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ అని పుట్టస్వామి కేసు వేయడం జరిగింది. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక ల్యాండ్మార్క్ రూలింగ్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్. సో వ్యక్తిగత గోప్యత హక్కు ఏదైతుందో అది ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు ఈ కేసులో పుట్టస్వామి కేసులో చెప్పడం జరిగింది. సో ఇంతకు ముందు MP Sharma versus Satish Chandra, a case of 1954, and Karak Singh versus State of UP, a case of 1962. ఈ రెండు కేసెస్లో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ కాదు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు 2017 పుట్టస్వామి కేసులో ఈ కంప్లీట్ జడ్జ్మెంట్స్ని ఓవర్ రూల్ చేసి రైట్ టు ప్రైవసీ అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇన్ రీ
𝗵𝗵𝗻. So in re 𝗵𝗵𝗻 అనేది it is not a case which is filed in the court, but it is a presidential reference. What is this called? It is a presidential reference. What is presidential reference? Presidential reference అంటే ఒకవేళ మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఏదైనా ఆర్టికల్ లేదా పార్లమెంట్ తయారు చేసినటువంటి ఒక చట్టం లేదా జడ్జ్మెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ ప్రెసిడెంట్కి ఎక్కడైనా ఒక లీగల్ డౌట్ ఏదైనా వస్తే ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు? హీ కెన్ కన్సల్ట్ ద సుప్రీం కోర్ట్. అతను సుప్రీం కోర్ట్ దగ్గరికి వెళ్ళి డియర్ సుప్రీం కోర్ట్, నాకు ఈ పర్టికులర్ పాయింట్లో డౌట్ ఉంది, క్యాన్ యూ క్లారిఫై దిస్ అని సుప్రీం కోర్ట్ యొక్క ఒపీనియన్ తీసుకోవచ్చు అండర్ ఆర్టికల్ 143. అండర్ ఆర్టికల్ 143 దీన్నే మనము అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అంటాము. అంటే సుప్రీం కోర్ట్ ప్రెసిడెంట్కి సలహా ఇచ్చేటటువంటి జ్యూరిస్డిక్షన్ ఉంది. సో సుప్రీం కోర్ట్ ఇచ్చేటటువంటి సలహా అనేది ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్. అంటే సుప్రీంకోర్టు ఏదైతే సలహా ఇస్తుందో ప్రెసిడెంట్కి, దాన్ని ప్రెసిడెంట్ ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే రీసెంట్గా కూడా మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకి ఒక ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ చేయడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు ద పవర్స్ ఆఫ్ గవర్నర్ అండ్ ప్రెసిడెంట్. సో ఇక్కడ 𝗵𝗵𝗻 కేసులో ఏం చెప్పడం జరిగిందంటే, ప్రియాంబుల్ ఈజ్ అ కీ టు ఓపెన్ ద మైండ్ ఆఫ్ ద మేకర్స్ బట్ ఇట్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ అంటే రాజ్యాంగ పీఠిక ఏదైతే ఉందో ఫస్ట్ పేజ్లో, అది మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ యొక్క విజన్ని తెలియజేస్తుంది, అంతేగాని ఇట్ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని సుప్రీంకోర్టు 𝗵𝗵𝗻 కేసులో చెప్పడం జరిగింది. సో 𝗵𝗵𝗻 కేసు అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎక్స్చేంజ్ ఆఫ్ ఎంక్లేవ్స్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్, రైట్. సో ఇది కాన్స్టిట్యూషన్లో భాగం కాదు కాబట్టి దీన్ని మనము కోర్ట్ ఆఫ్ లాలో ఎన్ఫోర్స్ చేయలేము అని 𝗵𝗵𝗻 కేసులో సుప్రీంకోర్టు తన ఒపీనియన్ ఇవ్వడం జరిగింది. బట్ తర్వాత సుప్రీంకోర్టు ఇట్ హెస్ రీఇటరేటెడ్ ఇన్ 𝗂𝗽𝗍 భారతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ 𝗖𝐶 వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. 𝗖𝐶 వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, ఇట్ ఈస్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో భాగమే, బట్ దాన్ని డైరెక్ట్గా ఎన్ఫోర్స్ చేయలేము అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ప్రీవియస్గా అసలు ఇది పార్టే కాదు, సో యూ కెనాట్ ఎన్ఫోర్స్ అని చెప్పడం జరిగింది. బట్ 𝗖𝐶 వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1995లో ప్రియాంబుల్ అనేది ఇట్ ఈస్ అ డైరెక్ట్ పార్ట్, బట్ దీన్ని డైరెక్ట్గా మనం ఎన్ఫోర్స్ చేయలేము అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. నెక్స్ట్, గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేస్ ఆఫ్ 1967. ఇది కూడా వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ అని మనం చెప్పొచ్చు. సో గోలక్నాథ్ కేసులో ఏమని చెప్పిందంటే, ఫండమెంటల్ రైట్స్ ఆర్ గివెన్ అ ట్రాన్సెండెంటల్ పొజిషన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అ ప్లేస్ ఆఫ్ పర్మనెన్స్ ఇస్ గివెన్ టు ద ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఇప్పుడు దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే అసలు ఫండమెంటల్ రైట్స్ సుప్రీమా, డిపిఎస్పి సుప్రీమా, లేకపోతే విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ సుప్రీం అనే క్వశ్చన్ వచ్చినప్పుడు పార్లమెంట్ సుప్రీంకోర్టు 1967లో ఏమని చెప్పిందంటే, ఫండమెంటల్ రైట్స్ ఆర్ సాక్రోసాంక్ట్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇమ్యూటబుల్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ ట్రాన్సెండెంటల్. అంటే ఫండమెంటల్ రైట్స్ని ఎవ్వరు టచ్ చేయడానికి వీల్లేదు. పార్లమెంట్ ఒకవేళ కావాలనుకుంటే డిపిఎస్పిని అమెండ్ చేసుకోవచ్చు, వేరే ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసుకోవచ్చు, దే కెన్ మేక్ ఎనీ డిఫరెంట్ లా దట్ దే వాంట్, బట్ దే షుడ్ నాట్ టచ్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ గివెన్ అ ట్రాన్సెండెంటల్ అండ్ ఇమ్యూటబుల్ పొజిషన్ అండ్ దే ఆర్ సాక్రోసాంక్ట్ అని సుప్రీంకోర్టు గోలక్నాథ్ కేసులో చెప్పడం జరిగింది. గోలక్నాథ్ కేసులో ఫండమెంటల్ రైట్స్కి ఎంటైర్ కాన్స్టిట్యూషన్ ఒకవైపు అండ్ ఫండమెంటల్ రైట్స్ ఒకవైపు పెట్టడం జరిగింది. అంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్ మోర్ సుప్రీం అని సుప్రీంకోర్టు గోలక్నాథ్ కేసులో చెప్పడం జరిగింది. బట్ ఇదే రూలింగ్ని లేటర్ అప్కమింగ్ కేసెస్లో సుప్రీంకోర్టు రివర్స్ చేయడం జరిగింది. దాని గురించి కూడా మనము డిస్కస్ చేద్దాం. సో ఇదే కేసులో గోలక్నాథ్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇన్ ఆర్డర్ టు అమెండ్ ఫండమెంటల్ రైట్స్, ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయాలంటే మనము ఆర్టికల్ 368 అంటే 368 అనేది పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసే పవర్ గురించి మాట్లాడుతుంది. ఆ అమెండింగ్ పవర్ యూజ్ చేసి మనము ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయలేము అని గోలక్నాథ్ కేసులో చెప్పడం జరిగింది. మరి ఎట్లా అమెండ్ చేయాలి అంటే, ఒకవేళ మనం ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయాలంటే అ న్యూ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈజ్ నెససరీ. అంటే ఒక కొత్త రాజ్యాంగ సభ రావాలి, వాళ్ళు కొత్త కాన్స్టిట్యూషన్ తయారు చేసి ఫండమెంటల్ రైట్స్ని తీసేయాలి. సో ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్. సో 368 అనేది ఇట్ ఈస్ ఓన్లీ ప్రొవైడింగ్ ద ప్రొసీజర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. అంటే కాన్స్టిట్యూషన్ ఎట్లా అమెండ్ చేయాలి, సింపుల్ మెజారిటీ అంటే ఏంది, స్పెషల్ మెజారిటీ అంటే ఏంది, ఇవి మాత్రమే డిస్కస్ చేయబడ్డాయి కానీ, బట్
పవర్ ఎంతవరకు అమెండ్ చేయొచ్చు అనేది 368లో మెన్షన్ చేయలేదు. సో అందుకని 368 యూజ్ చేసి మనం కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయలేము. సో ఫండమెంటల్ రైట్స్ అమెండ్ చేయాలంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈజ్ మ్యాండేటరీ అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. బట్ దీని తర్వాత ఓవర్ రూల్ చేశారు, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో దీని తర్వాత ఎక్కడ ఓవర్ రూల్ చేయడం జరిగిందంటే కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. కేశవానంద భారతి హీ వాజ్ ద హెడ్ ఆఫ్ అ మఠ్ ఇన్ కేరళ. ఒక మఠంకి అతను అధిపతి. సో ఆ మఠ్ కింద కొంచెం ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీని గవర్నమెంట్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద తీసుకోవడం జరిగింది. అప్పుడు కేశవానంద భారతి కేసు ఫైల్ చేయడం జరిగింది. సో నా ప్రాపర్టీ తీసుకెళ్లారని. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ రూలింగ్ అనేది ఇచ్చింది. సో దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పార్లమెంట్ ఆర్టికల్ 368లో ఉన్నటువంటి పవర్ని యూజ్ చేసి ఏదైనా అమెండ్ చేయవచ్చు. యూ కెన్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, పవర్ ఆఫ్ ప్రెసిడెంట్, పవర్ ఆఫ్ సుప్రీం కోర్ట్, పవర్ ఆఫ్ హైకోర్ట్, ఏదన్నా వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ అమెండ్ ఇట్. బట్ వితౌట్ టచింగ్ సంథింగ్ విచ్ ఇస్ నోన్ యాజ్ బేసిక్ స్ట్రక్చర్. బేసిక్ స్ట్రక్చర్ అనేది ఒకటి ఉంటుంది కాన్స్టిట్యూషన్లో, అంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపము. అది కాకుండా మిగతాది ఏదన్నా మీరు అమెండ్ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ రూలింగ్ ఇవ్వడం జరిగింది. సో కేశవానంద భారతి కేసుని డిస్కస్ చేయడానికి మొత్తం 13 జడ్జెస్ కూర్చోవడం జరిగింది. సో 13 జడ్జెస్లో జడ్జ్మెంట్ వచ్చేసి ఇట్ ఈస్ కేమ్ ఇన్ 7:6 రేషియో. అంటే 7 జడ్జెస్ బేసిక్ స్ట్రక్చర్ని సపోర్ట్ చేయడం జరిగింది అండ్ 6 జడ్జెస్ బేసిక్ స్ట్రక్చర్ని అపోజ్ చేయడం జరిగింది. సో ఈ 13 జడ్జ్ బెంచ్ కేశవానంద భారతి కేసు ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద లార్జెస్ట్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇన్ ఇండియా విచ్ హెస్ డెలివర్డ్ జడ్జ్మెంట్. రైట్, ఇప్పటి వరకు కూర్చున్నటువంటి లార్జెస్ట్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇస్ కేశవానంద భారతి బెంచ్, దట్ ఈస్ అ 13 జడ్జ్ బెంచ్. రైట్, సో ఇక్కడ సుప్రీంకోర్టు కొన్ని ప్రీవియస్ జడ్జ్మెంట్స్లో ఇచ్చినటువంటి రూలింగ్స్ని ఓవర్ రూల్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్, ప్రియాంబుల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని కేశవానంద భారతి కేసులో చెప్పడం జరిగింది. సో బేరుబరి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ప్రియాంబుల్ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. బట్ కేశవానంద భారతిలో ప్రియాంబుల్ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది. పార్లమెంట్ కెన్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఏదైనా అమెండ్ చేయొచ్చు వితౌట్ టచింగ్ సంథింగ్ విచ్ ఇస్ నోన్ యాజ్ బేసిక్ స్ట్రక్చర్. రైట్, ఇక్కడ ఎనీథింగ్ అంటే ఫండమెంటల్ రైట్స్ కూడా. రైట్, బట్ వాట్ ఈజ్ బేసిక్ స్ట్రక్చర్? అసలు బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి? అది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. బట్ సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే బేసిక్ స్ట్రక్చర్ అంటే సంథింగ్ విచ్ అప్హోల్డ్స్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ దట్ ఈస్ నాట్ అన్ ఎగ్జాస్టివ్ లిస్ట్. మేము కొన్ని చెప్తాము అవి బేసిక్ స్ట్రక్చర్లో పార్ట్, బట్ ఇవి మాత్రమే పార్ట్ అని మీరు అనుకోవద్దు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మేము ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ని బేసిక్ స్ట్రక్చర్కి యాడ్ చేస్తాము అండ్ డిలీట్ చేస్తాము అని సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో చెప్పడం జరిగింది. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే కాన్స్టిట్యూషన్ అనేదే సుప్రీం, వేరే ఎవరు కాదు అని, దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పడం జరిగింది. లిమిటెడ్ అమెండింగ్ పవర్ ఆఫ్ ద పార్లమెంట్, అంటే పార్లమెంట్కి అమెండింగ్ పవర్ లిమిటెడ్ ఉంది, ఆ లిమిటేషన్ కూడా ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. రైట్, సో ఫండమెంటల్ రైట్స్, ద స్ట్రక్చర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ క్యాన్ బి అమెండెడ్ బట్ ద స్పిరిట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఈజ్ నాట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అండ్ దాన్ని మనం అమెండ్ చేయలేము. నెక్స్ట్, ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. ఏకే గోపాలన్ కేసులో సుప్రీం కోర్ట్ హ్యాస్ టేకన్ అప్ అ నారోవర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఏకే గోపాలన్ని అరెస్ట్ చేయడం జరిగింది అండర్ ద ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్. సో ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద ఏకే గోపాలన్ అరెస్ట్ చేసినప్పుడు ఏకే గోపాలన్ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి నన్ను ఇల్లీగల్గా వీళ్ళు అరెస్ట్ చేశారు, అసలు నేను ఎటువంటి తప్పు చేయలేదు అని సుప్రీంకోర్టుకి ఏకే గోపాలన్ హ్యాస్ మేడ్ అన్ అప్లికేషన్. సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే డియర్ ఏకే గోపాలన్, నువ్వు ఆర్టికల్ 21ని కరెక్ట్గా చదువు. ఆర్టికల్ 21 ఏమని చెప్తుందంటే నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అంటే లాలో ఉన్నటువంటి ప్రొసీజర్ని యూజ్ చేసుకొని ఒక మనిషి యొక్క లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని స్టేట్ తీసుకెళ్ళొచ్చు అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ 21లో ఏదైతే మెన్షన్ చేయబడిందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ సుప్రీంకోర్టు చదవడం జరిగింది. సో ఇక్కడ ఏకే గోపాలన్కి ఎటువంటి రిలీఫ్ అనేది దొరకలేదు. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఇండియన్ కోర్ట్స్లో వర్తించదు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఇది అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఉంది, యుఎస్ కాన్స్టిట్యూషన్లో ఉంది. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఏం చెప్తుందంటే లాని యాజ్ ఇట్ ఈస్ ఫాలో కాకుండా అక్కడ ఉన్నటువంటి లా అండ్ జరిగేటటువంటి ప్రొసీజర్ జస్ట్, ఫెయిర్ అండ్ రీజనబుల్గా ఉండాలి
అని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా చెప్తుంది. బట్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అది అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఉంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా లేదు. సో అందుకని మనం ఓన్లీ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లానే ఫాలో అవుతాము. అంటే లాలో ఒకవేళ ఒక నార్మల్ పెన్సిల్ తీసుకున్నందుకు మర్డర్ చేయమని ఉంటే మనం వీ విల్ కిల్ దెమ్ అప్, రైట్. లాలో ఒకవేళ చిన్న తప్పుకి పెద్ద శిక్ష వేస్తే వీ విల్ ఇంప్లిమెంట్ ఇట్. బట్ అది జస్ట్ ఫేర్ అండ్ రీజనబుల్ ఉందా లేదా అనేది మనము చెక్ చేయము అని సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పడం జరిగింది, రైట్. నెక్స్ట్, మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏకే గోపాలన్ కేసుని ఓవర్ రూల్ చేయడం జరిగింది. అంటే ఏకే గోపాలన్లో సుప్రీంకోర్టు ఏం చేసింది, దే హ్యావ్ టేకన్ అ నారోవర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. అంటే ఎట్లయితే రాసి ఉందో లాలో అట్లనే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. బట్ ఈ కేసులో సుప్రీంకోర్టు హ్యాస్ టేకన్ అప్ అ బ్రాడర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్టికల్ 21. ఇక్కడ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని అప్లై చేయడం జరిగింది. మేనకా గాంధీ పాస్పోర్ట్ అఫీషియల్ సస్పెండ్ చేశారు. సో ఎందుకు మేనకా గాంధీ ఏం చేశారంటే షీ వెంట్ టు ద పాస్పోర్ట్ ఆఫీసర్స్ అండ్ డియర్ పాస్పోర్ట్ ఆఫీసర్స్, ఎందుకు నా పాస్పోర్ట్ సస్పెండ్ చేశారంటే ఆన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మీ పాస్పోర్ట్ సస్పెండ్ చేయడం జరిగిందని మేనకా గాంధీకి పాస్పోర్ట్ అఫీషియల్స్ చెప్పడం జరిగింది. అయితే మేనకా గాంధీ ఏమన్నారంటే ఓకే, ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఏంది అని నాకు చెప్పండి అని అడిగితే అప్పుడు పాస్పోర్ట్ అఫీషియల్స్ ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ వీ కెనాట్ టెల్ యూ వాట్ ఈస్ పబ్లిక్ ఇంట్రెస్ట్. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద అసలు పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఏందో మీకు చెప్పలేము అని పాస్పోర్ట్ అఫీషియల్స్ మేనకా గాంధీకి రిప్లై ఇవ్వడం జరిగింది. సో మేనకా గాంధీ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ అనేది ఇట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్. అండ్ సుప్రీంకోర్టు ఇక్కడ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని యూజ్ చేయడం జరిగింది. లాలో జస్ట్ సస్పెండ్ చేయొచ్చు అని ఉంటే సస్పెండ్ చేయడానికి లేదు. ఆ ప్రాసెస్ ఏదైతే మనం ఫాలో అవుతున్నామో దట్ హ్యాస్ టు బి జస్ట్ ఫేర్ అండ్ రీజనబుల్ అండ్ ద లా ఆల్సో షుడ్ బి జస్ట్ ఫేర్ అండ్ రీజనబుల్. నెక్స్ట్ కేసు వచ్చేసి ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994. సో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ప్రెసిడెంట్స్ రూల్ గురించి మాట్లాడడం జరిగింది. సో ప్రెసిడెంట్స్ రూల్ అంటే ఎప్పుడైతే ఒక స్టేట్లో కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిల్ అవుతుందో అప్పుడు ప్రెసిడెంట్ తన రూల్ని ఇంపోజ్ చేయొచ్చు అండ్ హీ కెన్ గవర్న్ ద స్టేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ గవర్నర్. సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ అ అబ్సల్యూట్ పవర్. ప్రెసిడెంట్కి లేదా గవర్నమెంట్కి నచ్చినప్పుడు ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడానికి వీలు లేదు. ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ, రైట్. అండ్ ఇదే కేసులో సెక్యులరిజం కూడా ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అని సుప్రీంకోర్టు మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్, మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. మినర్వా మిల్స్ కేసులో సర్టన్ ప్రావిజన్స్ ఆఫ్ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ వాజ్ స్ట్రాక్ డౌన్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్. సో 42nd అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఎమర్జెన్సీ టైం పీరియడ్లో తీసుకురావడం జరిగింది అండ్ దాంట్లో దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ వయలేషన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్. సో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇట్ హెస్ స్ట్రాక్ డౌన్ సచ్ ప్రావిజన్స్, రైట్. అండ్ ఇక్కడ సుప్రీంకోర్టు ముందర వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ సుప్రీమా డిపిఎస్పి సుప్రీమా, అంటే ఫండమెంటల్ రైట్స్ గొప్పనా డిపిఎస్పి గొప్పనా అని అడిగితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఫండమెంటల్ రైట్స్ గొప్ప కాదు, డిపిఎస్పి కాదు, హార్మనీ అండ్ బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి, అంటే ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి అండ్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో జ్యుడిషియల్ రివ్యూ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అని మినర్వా మిల్స్ కేసులో చెప్పడం జరిగింది. జ్యుడిషియల్ రివ్యూ అంటే ద పవర్ టు రివ్యూ ఎనీ లా మేడ్ బై ద పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్ ఆర్ అ జడ్జ్మెంట్ ఆఫ్ ద కోర్ట్. నెక్స్ట్, విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. సో విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్. సో ఫస్ట్ టైం సుప్రీంకోర్టు సెక్షువల్ హరాస్మెంట్ అంటే ఏంటని ఇక్కడ డిఫైన్ చేయడం జరిగింది. సో ద డెఫినేషన్ ఇంక్లూడ్స్ సచ్ అన్వెల్కమ్ సెక్షువల్లీ డిటర్మైన్డ్ బిహేవియర్ వెదర్ డైరెక్ట్లీ ఆర్ బై implication such as physical contact, advances, demand or request for sexual favors, sexually colored remarks, showing pornography and any other unwelcome physical, verbal or non-verbal conduct of sexual nature. సో ఇవన్నీ కూడా సెక్షువల్ హరాస్మెంట్ కిందికి వస్తాయి అండ్ స్టేట్ ఖచ్చితంగా ఒక లా తయారు చేయాలి టు ప్రివెంట్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అని సుప్రీంకోర్టు స్టేట్కి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని పార్లమెంట్ హ్యాస్ మేడ్ అ లా విచ్ ఇస్ నోన్ యాజ్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. నెక్స్ట్, ఇందిరా సానే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇందిరా సానే కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఓబీసీస్ ఎవరైతే ఉన్నారో ఓబీసీస్కి క్రీమీ లేయర్ని ఇంప్లిమెంట్ చేయాలని మెన్షన్ చేయడం జరిగింది. సో క్రీమీ లేయర్ అంటే ఏంటి? సో ఎవరైతే అడ్వాన్స్ సెక్షన్స్ ఉన్నారో ఓబీసీలో వాళ్ళందరినీ యూ హ్యావ్ టు ఎగ్జామ్ ఫ్రమ్ ద రిజర్వేషన్ అంబిట్ అని చెప్పడం జరిగింది. దాంతోపాటు సుప్రీంకోర్టు ఆల్సో మెన్షన్ దట్
రిజర్వేషన్ టోటల్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ మోర్ దాన్ 50%. టోటల్ రిజర్వేషన్ మనం ఏదైతే కల్పిస్తున్నామో 50% కన్నా ఎక్కువ ఉండొద్దు, ఎక్సెప్ట్ ఇన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్. ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ అయితే తప్ప మనం రిజర్వేషన్ని 50%కి మించి దాటొద్దు అని సుప్రీంకోర్టు ఇక్కడ ఆర్డర్ ఇవ్వడం జరిగింది, రైట్. సో ఇట్ ఆల్సో హెల్డ్ దట్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్రీమీ లేయర్ మస్ట్ బి ఎక్స్క్లూడెడ్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్, రైట్. సో ఇది కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో క్రీమీ లేయర్ని ఆల్రెడీ సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు ద గవర్నమెంట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఇట్. హౌఎవర్ 50% రిజర్వేషన్కి దేర్ ఆర్ సర్టన్ ఎక్సెప్షన్స్. ఆ ఎక్సెప్షనల్ కేసెస్లో మనము వీ కెన్ ఎక్సీడ్ ద రిజర్వేషన్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఇందిరా సానే వర్డిక్ట్ ఆల్సో హెల్డ్ దట్ దేర్ వుడ్ బి రిజర్వేషన్ ఓన్లీ ఇన్ ఇనీషియల్ అపాయింట్మెంట్స్ అండ్ నాట్ ఇన్ ప్రమోషన్స్. రిజర్వేషన్ అనేది ఓన్లీ అపాయింట్మెంట్ టైంలోనే ఇవ్వాలి, ప్రమోషన్ టైంలో రిజర్వేషన్ అనేది ఇవ్వద్దు అని ఇందిరా సానే కేసులో మెన్షన్ చేయడం జరిగింది. సో అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ లాలో ఈ జడ్జ్మెంట్ తర్వాత 77th అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి, అంటే 77వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఆర్టికల్ 16(4)(a)ని యాడ్ చేయడం జరిగింది. సో ఆర్టికల్ 4(a) ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ఎంపవరింగ్ ద స్టేట్ టు మేక్ ప్రొవిజన్స్ ఫర్ రిజర్వేషన్ ఇన్ ద మ్యాటర్స్ of promotion to SC and ST employees if the state feels that they are not adequately represented. అంటే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ను ఓవర్ రూల్ చేయడానికి పార్లమెంట్ 77th అమెండ్మెంట్ తీసుకొచ్చి 16(4)(a)ని యాడ్ చేసి ఎస్సీ ఎస్టీస్కి మనము ప్రమోషన్లో కూడా రిజర్వేషన్ ఇవ్వచ్చు ఒకవేళ వాళ్ళకి అడిక్వేట్ రిప్రజెంటేషన్ లేకపోతే, వాళ్ళ నెంబర్ అక్కడ కరెక్ట్గా లేకపోతే మనం ఖచ్చితంగా వాళ్ళకి ప్రమోషన్లో కూడా రిజర్వేషన్ ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు పార్లమెంట్ ఒక అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. ద సుప్రీంకోర్ట్ ఇన్ ద జడ్జ్మెంట్ ఆల్సో క్యాప్ ద రిజర్వేషన్ కోటా అట్ 50%. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. అరుణ రామచంద్ర షాన్బాగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో దిస్ ఈస్ అగైన్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ కేస్. సో అరుణ రామచంద్ర షాన్బాగ్, షీ వాజ్ అ నర్స్ and she went into a vegetative state and she was died after some 40-45 years in the hospital. So ee case anedi it is related to passive euthanasia or euthanasia for that matter. Euthanasia ante enti? So euthanasia ante mercy killing. అంటే మనం జనరల్గా ఎవరైనా చంపాలంటే ఒక దురుద్దేశంతో చంపుతాం, బట్ యుథనేషియా అంటే మర్సీ కిల్లింగ్ అంటే ఏంటి, వాళ్ళని చూసి జాలేయడం వల్ల చంపేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, అ పర్సన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఎ డిసీజ్, ఒక డిసీజ్తో బాధపడుతున్నాడు. సో హీ సఫరింగ్ ఎవ్రీ సింగిల్ డే. ఇట్లా సఫర్ అయ్యే బదులు చనిపోవడం బెటర్ అని మనకు అనిపించినప్పుడు ఒకవేళ తను చనిపోవాలనుకుంటే దాన్ని మనం యుథనేషియా అంటాం, రైట్. సో యుథనేషియా అనేది అగైన్ ఇట్ ఈస్ డివైడ్ ఇంటూ 2 parts. వన్ ఈజ్ ప్యాసివ్ యుథనేషియా అండ్ అదర్ వన్ ఈజ్ యాక్టివ్ యుథనేషియా. యాక్టివ్ యుథనేషియా అంటే డైరెక్ట్గా చంపేసేయడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి చాలా సివియర్ ప్రాబ్లం ఉంది అండ్ మనం ఏం చేస్తామంటే వీ విల్ గివ్ హిమ్ అ లీథల్ ఇంజెక్షన్. సో లీథల్ ఇంజెక్షన్ ఇవ్వగానే అతను చనిపోతాడు. సో దట్ ఈస్ యాక్టివ్ యుథనేషియా. యాక్టివ్గా మనం ఒక డ్రగ్ ఇవ్వడం లేకపోతే ఏదో ఒకటి చేసి అతనే చంపేయడం. సెకండ్ వన్ ప్యాసివ్ యుథనేషియా. ప్యాసివ్ యుథనేషియా అంటే అతనికి మనం ఎటువంటి చంపే పాయిజన్ ఏమి ఇవ్వకుండా కావాల్సిన లైఫ్ సపోర్ట్ సిస్టమ్ని తీసేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి వెంటిలేటర్ మీద ఉన్నాడు, సో వెంటిలేటర్ తీసేయడం, లేదా ఆక్సిజన్ మాస్క్ కావాలి, ఆక్సిజన్ తీసేయడం. సో కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ ఇవ్వకుండా చంపేస్తే దట్ ఈస్ నోన్ యాజ్ ప్యాసివ్ యుథనేషియా. అసలు ఇండియాలో యుథనేషియా అలౌడా అని ఈ కేసులో క్వశ్చన్ అనేది వేయడం జరిగింది. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, రిట్ పిటిషన్ అనేది ఆర్టికల్ 32 బిఫోర్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వాస్ ఫైల్డ్ ఆస్కింగ్ ఫర్ ద లీగలైజేషన్ ఆఫ్ యుథనేషియా సో దట్ అరుణాస్ కంటిన్యూడ్ సఫరింగ్ కుడ్ బి టర్మినేటెడ్ విత్డ్రాయింగ్ మెడికల్ సపోర్ట్. అంటే అరుణ ఫర్ 40 years, ఆల్మోస్ట్ 40 years ఆమె సఫర్ అవుతుంది హాస్పిటల్లో. ఆమెను చంపేయడానికి ఈ కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, నో దట్ ఈస్ నాట్ అలౌడ్. యుథనేషియా ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ ఇండియా. యుథనేషియా అనేది ఇండియాలో అలౌడ్ లేదు. మనం ఒకవేళ అట్లా అలౌ చేస్తే ముసలి వాళ్ళందరినీ, బెగ్గర్స్ అందరినీ ఎవరు పడితే వాళ్ళు చంపేస్తారు. అట్లా మనం అలౌ చేయడానికి లేదు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దీని తర్వాత కొంచెం ప్యాసివ్ యుథనేషియాకి ఎక్సెప్షన్ రావడం జరిగింది ఇన్ కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. So this is the state of Aruna. So when she was admitted in the hospital, she was like this. So for 40 years she was suffering and she died in the hospital. Next, Shreya Singhal versus Union of India. సో శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పడం జరిగింది. సో సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ ఇట్ ఈస్ పనిష్మెంట్ ఫర్ సెండింగ్ అఫెన్సివ్ మెసేజెస్ త్రూ కమ్యూనికేషన్ సర్వీస్. సో ఇక్కడ అఫెన్సివ్ మెసేజ్ అంటే ఏంది?
దట్ ఈస్ నాట్ క్లియర్లీ డిఫైన్డ్, రైట్? సో ఎవరైనా ఏదైనా మెసేజ్ పంపిస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే 66A of IT యాక్ట్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్కాన్స్టిట్యూషనల్, దీన్ని రిమూవ్ చేయాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్, బిజోయ్ ఎమ్మాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. దీన్నే మనము నేషనల్ యాంథమ్ కేస్ అని కూడా అంటాము. సో ఈ కేసు యొక్క ఫ్యాక్ట్స్ ఏంటంటే దెర్ వర్ 3 children ఇన్ అ కేరళ స్కూల్. కేరళలో ఉన్నటువంటి స్కూల్లో ఒక 3 పిల్లలు ఉన్నారు. అండ్ వాళ్ళు 3 ఏం చేస్తున్నారంటే నేషనల్ యాంథమ్ జరిగేటప్పుడు దే ఆర్ నాట్ సింగింగ్ నేషనల్ యాంథమ్. అందరు నిల్చొని జనగణమన వందే మాత్రం పాడేటప్పుడు దీస్ పీపుల్ ఆర్ నాట్ సింగింగ్, పాడకుండా సైలెంట్గా నిల్చున్నారు. సో ప్రిన్సిపల్ ఏం చేసిందంటే వాళ్ళని పిలిచి మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పి వాళ్ళని స్కూల్లో నుండి సస్పెండ్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఇచ్చినటువంటి రీజన్ ఏంటంటే మేము ఒక పర్టికులర్ రిలీజన్కి చెందిన వాళ్ళము, మేము మా దేవుని పాటలు తప్ప వేరే ఎటువంటి పాట, నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్ ఇవన్నీ ఏం పాడము. సో మీరు చేసినటువంటి యాక్ట్ అనేది ఇట్ ఈస్ అ వయలేషన్ ఆఫ్ మై ఫండమెంటల్ రైట్ టు ఎడ్యుకేషన్, ఫండమెంటల్ రైట్ టు రిలీజన్, ఇవన్నీ మీరు వయలేట్ చేసిరని ఈ పిల్లలు 3 కేసు వేయడం జరిగింది. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ద కోర్ట్ వాజ్ సాటిస్ఫైడ్ దట్ ద ఎక్స్పల్షన్ ఆఫ్ ద 3 children ఫ్రమ్ ద స్కూల్ ఈజ్ అ వయలేషన్ ఆఫ్ దేర్ fundamental right of freedom of conscience and freely to profess, practice and propagate religion. అంటే వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్కి భంగం కలిగించేలాగా ఈ స్కూల్ చేసిందని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఈ కేసులో నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్, నేషనల్ ఫ్లాగ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మీరు ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే నేషనల్ సాంగ్ పాడడం, నేషనల్ యాంథమ్ పాడడం, యూ హ్యావ్ టు రిమైన్ సైలెంట్లీ వితౌట్ కాజింగ్ డిస్రెస్పెక్ట్ టు దెమ్. సో ఎటువంటి డిస్రెస్పెక్ట్ లేకుండా నార్మల్గా సైలెంట్గా నిల్చుంటే దట్ ఈస్ నాట్ ట్రీటెడ్ యాజ్ మిస్కండక్ట్ అండ్ వాళ్ళని మీరు అలౌ చేయాలని సుప్రీంకోర్టు ఈ కేసులో మెన్షన్ చేయడం జరిగింది. సో దీని గురించి కూడా ఎగ్జామ్లో చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది. So here there is a detailed explanation which is given. We therefore find that the fundamental rights of the appellants under Article 19(1)(a) and 25(1) have been infringed and they are entitled to be protected. We allow the appeal, set aside the judgment of the High Court and direct the respondent authorities to readmit the children into the school. స్కూల్లోకి వాళ్ళని మీరు రీఅడ్మిట్ చేయాలి, వాళ్ళని సస్పెండ్ చేయొద్దు అని సుప్రీంకోర్టు ఈ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఇంకొక అడిషన్ సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే వీ ఓన్లీ విష్ టు యాడ్ అవర్ ట్రెడిషన్ టీచర్స్ టాలరెన్స్, అవర్ ఫిలాసఫీ ప్రీచర్స్ టాలరెన్స్, అవర్ కాన్స్టిట్యూషన్ ప్రాక్టీసెస్ టాలరెన్స్, లెట్ us నాట్ డైల్యూట్ ఇట్ అని స్కూల్కి ఈ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, హుస్సేన్-ఆరా కార్టూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. సో హుస్సేన్-ఆరా కార్టూన్ కేసు అనేది ఇట్ ఈస్ ద ఫస్ట్ PIL ఇన్ ఇండియా. PIL అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో హుస్సేన్-ఆరా కార్టూన్ కేసు అనేది విచ్ వాస్ ఫైల్డ్ అగైన్స్ ద స్టేట్ ఆఫ్ బీహార్. ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రిజనర్స్ అంటే ఎవరైతే జైలు లోపల ఉన్నారో వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ గురించి వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళని డిస్క్రిమినేట్ చేయొద్దు అండ్ యూ హ్యావ్ టు మేక్ వెరీ గుడ్ రిఫార్మ్స్ అని సుప్రీంకోర్టు ఇక్కడ చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు గేవ్ డైరెక్షన్స్ ఫర్ ప్రిజన్ రిఫార్మ్స్. సో ఇది వచ్చేసి ఎవరి కోసం అంటే ఫర్ ప్రిజనర్స్ హు ఆర్ అవైటింగ్ ట్రయల్ ఫర్ లాంగర్ పీరియడ్స్. అంటే వాళ్ళకి ఏం ట్రయల్ జరగలేదు, దే ఆర్ జస్ట్ అక్యూజ్డ్ అండ్ సిట్టింగ్ ఇన్ ద జైల్, రైట్? సో వీళ్ళందరినీ మంచిగా చూడాల్సిన బాధ్యత స్టేట్దే అని ప్రిజన్ రిఫార్మ్ స్టేట్కి సజెస్ట్ చేయడం జరిగింది. So these are some important cases under the important case laws chapters. Thank you so much for watching.